హాయ్ భవాని. హాయ్ మమ్మీ. ఏంది అన్నీ చేస్తున్నావు? కూరగాయలు ఏదన్నా నోరు బాగాలేదు, పానం బాగాలేదు, చేయి పొమ్మ అంటే ఏంటి? ఒకటి కాకరకాయ, ఒక ఉల్లిగడ్డ, టమాటా పండు, మిరపకాయ, ఇది దొండకాయ, వంకాయ, బెండకాయ పెట్టుకున్నావు. చేస్తున్నా చూడు. ఏం చేస్తున్నావు తల్లి? సరేలే చెయ్యి, చూస్తుంటా నేను. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మా పాప ఏమేమో చేస్తుంది. ఈరోజు కొంచెం పానం బాగాలేదు, నోటికి ఏదన్నా రుచిగా చేయి పొమ్మా అని చెప్తున్నాను. చూడండి మీరు ఎన్ని కూరగాయలు పోసుకుందో, కట్ చేస్తుంది. చూడు, వంట రాదంటివి, చేస్తుంటే మళ్ళీ చేస్తుంటివి అంటివి. ఏదో కొత్త ప్రయోగం నా మీద ప్రయోగిస్తుంది మా భవాని. చూడండి, నాకు దిక్కు తెలియడంలే. కొన్ని కాకరకాయలు కట్ చేసింది, మళ్ళీ దొండకాయ కూడా కట్ చేస్తుంది. భవాని నేను తింటానా తినలేనా భవాని? తింటావు చూడు. సరే భవాని, చూస్తాను. వంట చేయదు మా భవాని ఆల్రెడీ యాక్చువల్గా. అంటే మాది ఎప్పుడేమో తీరిపోయింది, పానం బాగాలేదని. పానం బాగాలేదులే, నువ్వు చేయొద్దు, నేను చేస్తాలే అని చెప్పి చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో, చూస్తుంటూ ఉండండి మై ఛానల్. చూడండి, కాకరకాయలు, బెండకాయలు, టమాటా కట్ చేస్తుంది. ఇంకా ఏమేమి కట్ చేస్తుందో చూద్దాము. చూడండి మా పాప మిరపకాయలు కూడా ఎట్లా కట్ చేస్తుందో. ఇలా కట్ చేయాలి మమ్మీ, ఏమనుకుంటున్నాను? బాగానే నేను కారం ఎక్కువ తినలేను బాగానే, నేను అన్ని మిరపకాయలు వేసేస్తున్నావు. చూస్తుండు చాలే బాగానే. నోటికి ఏదన్నా చేయమన్నావు, చేస్తున్నావు. ఏదన్నా చేయమని ఏమేమో వేస్తుంది మా భవాని. బాగానే వంకాయ నీళ్ళలో వేయాలి బాగానే, సేదొస్తుంది. ఉప్పు నీళ్ళలో వేయాలి. అవునా? వేస్తా. అలా కట్ చేసి అమ్మడే నీళ్ళు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేకుంటే సేదొస్తుంది. సరే, అన్ని కట్ చేసేసింది. కరెక్టేనా మమ్మీ? బాగానే కట్ చేసానా? వంకాయ ఏం చేస్తున్నావు తల్లి? ఇవన్నీ కట్ చేసి చూస్తుండు అంతే. అంటే ఏం చేస్తున్నావో చెప్పవా నాకు? చెప్పా, చూస్తుండు తెలుస్తుంది నీకే. నేను తీసుకొస్తా వంకాయకి. ఓకే ఓకే, తొందరగా అదిగా వేసేస్తున్నా. నీళ్ళలో లేకుంటే సేదొస్తుంది బాగానే. నీళ్ళలో వేసేసా. సరేలే కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? మళ్ళీ మళ్ళీ నా నోట్లోంచి చెప్పి నీకు ట్రై చేస్తున్నావు కదా. చూడండి తల్లి, ఉప్పు వేయి. నాకు నీళ్ళలో ఏమని చెప్పినావు? ఉప్పు నీళ్ళలో ఏమని చెప్పినావా? నాకేమన్నా ఏదంటే ఉప్పు వేయ, నువ్వు ఏ సేదొస్తాయి. తీసుకొస్తా. ఉప్పు వేస్తున్నా. దా కమన్. ఇయ్యాల బానే వెలిగించేదాన్ని వచ్చదా లేదా? వెలిగించలేదు మరి. తక్కువ అవుతుంది, ఉప్పు దండి అవుతుంది. తర్వాత గింజలు వేసుకోవాలి మమ్మీ. ఓకే, ఇదిగో. ఓకే, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఒక రొమ్మ వేసుకుంటే చాలు. ఓకే ఓకే, ఇంకా కొంచెం నూనె కాగాలి. ఓకే, ఇలా కలుపుకోవాలి. అది కొంచెం వేయని కాదు. ఓకే, ఎందుకు నవ్వుతున్నావు? అలా అలా కలిపినాక ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏం వేస్తావు? కట్ చేసి పెట్టుకున్నా వంకాయలు. వంకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, దగ్గర పెట్టుకొని ఓకే, ఫస్ట్ యాది తొందరగా వేగదో, లేట్గా వేగుతాదో కాకరకాయ కదా, కాకరకాయ వేసుకోవాలి. కొంచెం వేయండి చాలేగా, నీళ్ళు లేకు. ఇదిగో వంకాయ వేస్తున్నప్పుడు. ఓకే, ఫస్ట్ వంకాయ వేస్తున్నాం, తర్వాత మిగతా వేస్తున్నాం. ఓకే, చిక్కట్లాడుతుంది నీళ్ళు కడిగినందుకు. గ్యాస్ అంటే ఏమనుకున్నావు కానీ వంటలు అంటే ఈజీగా అయిపోతాయి అనుకుంటే ఏమన్నా? చూద్దాం ఏం చేస్తున్నావు. చూడు, ఇది కొంచెం వేగనిచ్చినాక వేరే ఐటమ్ వేస్తున్నాం. ఆ లోపు ఏం వేస్తావు మళ్ళా? కాకరకాయ వేద్దామా? అన్ని కూరగాయలు వేసి కర్రీ వేస్తున్నావా? నువ్వు చూస్తుండు అంటే. ఓకే, అడగొచ్చునండి. సరే సరేమ్మా, ఏదన్నా కానీ చేస్తున్నావు కాబట్టి కొంచెం తిన్నీకి మాత్రం చేయి తల్లి. ఏమమ్మీ మరంత ఘోరంగా చేస్తానా నేను? లేదులే, నా భయం నాది కదా. ముందే ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకు చెయ్యలేదంటే మొన్న నిన్న. సరేలే, వేయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేయి. లేదు లేదు లేదు, నువ్వు ఏదో ఫిక్స్ అయినావు చేస్తున్నా అని. ఇదిగో కాకరకాయ. ఓకే, కాకరకాయ వేసేసింది. వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపమ్మా, బాగా కలుపు.
నెక్స్ట్ ఏ ఐటమ్ దొండకాయ వెయ్యి. ఇది కొంచెం వేగనిస్తున్నాం. కొంచెం మంట పెట్టు. 1 by 1 మనం చేసుకోవాలి. ఇలా తిప్పాలా అలా తిప్పాలా నాకు అర్థం కాలేదు. ఈ తలకాయ తిప్పు. ఎట్లా తిప్పాలా కదా. సరే సరే. దొండకాయలు వేసుకోవాలి. ఇవి ఎందుకు మా బంక ఉన్నాయి అంతే. నువ్వు బెండకాయలు జరిగినాక అవి జరిగినావు కాబట్టి బంక్ వస్తాయి. నువ్వు ఉల్లిగడ్డ కూడా వేసేసి మిరపకాయలు కూడా మగ్గిపోతాయి. అన్నీ వేసి కర్రీ చేస్తున్నావు నాకు అర్థమైందిలే. కాదు చూడు. సరే సరేలే బాగుంది. అయినాక బెండకాయ వేసుకుందాం. ఇంకా వేగాలి కదా ఇది. వేగుతాయిలే. ఓకే ఇదిగో బెండకాయలు అన్న కట్ చేస్తున్నా తెలుసా నేను. అవు కదబ్బా. గ్రేట్ కదా. అవు కదా బాగా కట్ చేస్తుంది. బెండకాయ తింటే తెలివి ఎక్కువ వస్తుంది తెలుసా. తెలివేమో కానీ బంక వస్తున్నాయి. మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది తెలుసా నీకు. మ్యాథ్స్ బాగా వస్తుంది. అవునా. బెండకాయ తింటుంటే మ్యాథ్స్ బాగా వస్తుంది. కొట్టొద్దు అలా. సరే నువ్వు కొంచెంసేపు అలా వేరా అంతలోపు ఇది మగ్గేస్తుంది సరేనా. ఆడుకోవాలా నేను ఆడుకోను. చూడు బాగా అయినాయా. ఉప్పే బాగా ఇంకా కొంచెం బాగా ఎగుతాయి. మళ్ళీ వేస్తావా. సరే ఇప్పుడు ఏం వేస్తున్నావు. మిరపకాయలు కూడా బా మగ్గుతాయి అవే. లైట్గా ఉప్పే. లైట్గా బాగా చేస్తున్నానా. చేస్తున్నావు. ఇంకేం వేస్తున్నావు. ఒక్కటి ఉంది. ఇంకేమున్నాయి. టమోటా వేసి మొత్తానికి ఏమైంది కర్రీ అయింది. నువ్వు చూడు అంటున్నావు కదా. నువ్వు మళ్ళీ కర్రీ అని వస్తున్నావు. సరేలేమ్మా కలుపు. అంటే కలుపు తక్కువ నిమిషం టమోటా వేయినాయి. పొగలేపుతుంది మా భవాని అంతా. ఎక్కడ నేర్చుకునేవు అని. నీకు అన్నీ నీ హెల్త్ కాడే చేసుకుంటా. నాకు హెల్త్ కాడనప్పుడు ఇదే కదా చేసింది ఒకసారి. చూద్దాం చేసి చూద్దాం. ఏం బాగా చేయాలి చేస్తావు. ఏం వేస్తున్నావు దాంట్లో ఇంకా. చూడు ఇంకా మగ్గాలనా కొంచెం. మగ్గని బానే. సాల్ట్ తగినంత వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవద్దండి. వాళ్ళకి నాకేనా చెప్తున్నది. వాళ్ళకి చెప్తున్నా. సరే వీడియో వాళ్ళక తెలుసు కదా. సరే అయిపోయింది. అది ఏం వేస్తున్నావో చెప్పు. ఇప్పుడు ఏమన్నా గుడ్లు వేస్తున్నావా దాంట్లోకి స్పెషల్గా. ఎందుకంటే ఇప్పుడు ఏంది ఫస్ట్ వేస్తున్నావు చూడు. కలుపు బాగా. అయిపోయిందా. ఇంకా కొంచెం వెయిట్. ఇలా వేయాక పసుపు స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ రాకుండా చూసుకోవాలి. ఓకే రావట్లేదులే. బాగుంది. ఏదో కలర్ఫుల్ కనపడుతుంది బాని. చూడు చెప్పు బాని. ఏంటి రైస్ వేస్తున్నావా. అయ్యో నేనేదో కర్రీ అనుకుంటే కదా బాని. అంటే ఇప్పుడు చిత్రాన్నం అనుకోవాలా. చిత్రాన్నం అనుకునే బాని. నువ్వు దీంట్లో ఇత్తనాలు వేసలేవు బాని. బుడ్డలు వేసలేవు. అంటే కూరగాయలు రైస్ అని చెప్పాలా. వెజిటేబుల్ రైస్ మాత్రం ఇది ఒక రైస్. అంటే రైస్ వండినది కదా. అంటే వెజిటేబుల్ రైస్ అవన్నీ వేస్తారు. నేను మామూలుగా వేస్తున్నావా. ఏదలే బాని. చాలే ఇంకా కలిపేదిరా. చాలా రైస్ బానే. కలుపు కలుపు కలుపు. వెరైటీ ఉంది బాని. భవానీ మమ్మీ ఇక్కడ కదా బాని. ఏమనుకుంటున్నావు. భవానా మజాక్. సూపర్ బాని. తిన్నాక చెప్పు. ఓకే మొత్తానికైతే రైస్ అయింది బాని. చూద్దామా టేస్ట్.
ఒక 2 minutes. ఓకే ఓకే, ఇంకా కొంచెం కలుపు బాగా. వైట్ రైస్ కనపడుతుంది చూడు. ఇదిగో కలుపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మా భవాని లేక లేక వంట చేసింది. ఎలా ఉందో తిని టేస్ట్ టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, సర్వీస్ చేసుకుందాం. నా చేతిలో ఇవ్వని కొంచెం టేస్ట్ చేస్తాను. ప్లేట్లో వేస్తావా? సరే ఓకే. పొగలు వేసిపోతుంది బాని. చాలే బానే, చూద్దాం. చెప్పు ఎలా ఉందో చెప్పు. ఎందుకన్నా పెట్టావు? బాగుంది బానే. బెండకాయ, మిరపకాయ, కాకరకాయ, వంకాయ బాగుంది బానే. మేలు బాని, బాగా చేసినావు. అవు బాని, వేడి వేడిగా బాగుంది బాని. శబాష్ బాని, పనికొస్తావు నువ్వు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా భవాని చేసిన వంట బాగుంది. కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాని. బాయ్ మమ్మీ. Game over.